సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫస్ట్ టైం మీరు బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేశారో మీకు గుర్తుందా? నేను ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేసింది అరౌండ్ 16 years బ్యాక్ మేడం. ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా మరి? నా అదృష్టం కొద్ది అయితే ఆల్మోస్ట్ ఒక 8 సార్లు కలిశాను మేడం. చిరంజీవి గారి ఏ మాటలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి? నాకు బాగా ఇన్స్పైర్ ఇంకా బాగా చేసిందంటే మేడం శంకర్ దాదా మూవీలో రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చిరంజీవి గారిని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు మేడం. ప్రతి ఒక్క పాసిబిలిటీ ఉన్న దగ్గర బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ సహాయం కావాలన్నా అక్కడ చేస్తూనే ఉన్నారు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ మనిషి బతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో బ్లడ్ కూడా అంతే అవసరం. మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ను స్థాపించి ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతూ ఉన్నారు. తన వృత్తిలో భాగంగా అనేక యాక్సిడెంట్ను దగ్గర నుంచి చూసిన హైదరాబాద్కి చెందిన సుధాకర్ గారు తానే బ్లడ్ డొనేట్ చేసి అనేక మంది ప్రాణాలను రక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సుధాకర్ గారు. ఆయనతో మాట్లాడుతూ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే మేడం. ఎక్కడుంటారండి మీరు? నేను మెడ్చల్ నుండి వచ్చాను మేడం. మెడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. మెడ్చల్లోనే పుట్టడం పెరగడం కూడా అంతా మెడ్చల్లోనే మేడం. మీరు ప్రస్తుతం ఎక్కడ జాబ్ చేస్తున్నారండి? నేను ప్రజెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను మేడం. ఇప్పటికి ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? ఇప్పటి వరకు అయితే నేను మన అన్నయ్య గారి ఇన్స్పిరేషన్తో ఒక 67 సార్లు ప్రజెంట్ రక్తదానం కంప్లీట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ కూడా రక్తదానం చేయబోతున్నాను. ఇప్పటికీ 67 సార్లు చేశారంటే చిన్న విషయం ఏం కాదు. అంటే దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ప్రత్యేక కారణం అంటే ఇంతకుముందు నేను చేసిన వృత్తిలో అక్కడ ఎన్నో గత 10 సంవత్సరాలలో ఎన్నో యాక్సిడెంట్స్ ఇవన్నీ నేను నా కళ్ళారా చూశాను. సో అలాంటి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎందుకంటే బ్లడ్ దొరకక ఎంతోమంది ఇబ్బంది పడడానికి కళ్ళారా చూశాను. సో అప్పటి నుంచి నేను ఇంతకుముందు కూడా రెగ్యులర్ డొనేట్ చేస్తుండే. ఇంకప్పుడు ఏంటంటే ఇంకా అక్కడ నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ నా దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్కి మేము షిఫ్ట్ చేస్తూ ఉండే యాక్సిడెంట్ అయిన వాళ్ళని. అక్కడనే పాసిబిలిటీ ఉన్నంత తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళని చెప్పి రక్తదానం గురించి చెప్పి వాళ్ళకి అక్కడే డొనేషన్ చేపిస్తుండే. ఫస్ట్ టైం మీరు బ్లడ్ ఎప్పుడు డొనేట్ చేశారో మీకు గుర్తుందా? నేను ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేసింది అరౌండ్ 16 years బ్యాక్ మేడం. రెడ్ క్రాస్ సొసైటీలో అప్పుడు మా పాత కంపెనీలో మా రెగ్యులర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కన్నది. అప్పుడు రెడ్ క్రాస్లో ఫస్ట్ డొనేషన్ స్టార్ట్ చేశాను 16 years బ్యాక్. తర్వాత ఇంకా అక్కడ నుంచి మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనే CCTలోనే డొనేట్ చేయడం స్టార్ట్ చేశాను. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో ఎన్నిసార్లు మీరు డొనేట్ చేశారు? ఇప్పటి వరకు చిరంజీవి గారు మొత్తం కలుపుకుంటే 67 సార్లు, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో అరౌండ్ 52 సార్లు డొనేట్ చేశాను మేడం ఇప్పటి వరకు. ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా మరి? ఇప్పటికైతే ఆల్మోస్ట్ నా అదృష్టం కొద్ది అయితే ఆల్మోస్ట్ ఒక 8 సార్లు కలిశాను మేడం. రామ్ చరణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? రామ్ చరణ్ గారిని గురించి ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అందరినీ కలిశాను మేడం. ఇదంతా ఏంటంటే మా గురువు గారు స్వామినాయుడు గారు మాకు మోటివేషన్, మా ఇన్స్పిరేషన్ వల్ల కలవడం జరిగింది అందరినీ. ఇప్పుడు ఎవరికైనా సడన్ గా బ్లడ్ అవసరం పడుతుంది, మీకు కాల్ వస్తుంది, వెళ్ళిపోతారా ఎక్కడికంటే ఎక్కడికన్నా వెళ్ళిపోతాను మేడం. నాకు కాల్ వస్తుందంటే ఇన్ కేస్ ఆ టైంలో ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో కొలీగ్స్కి చెప్పి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎప్పుడన్నా సరే 24/7 నాకు పాసిబిలిటీ ఆ రోజు వీలవుతే నేను ఇమీడియట్ వెళ్ళి డొనేట్ చేసి వచ్చేస్తాను మేడం. సుధాకర్ గారు, మీరు ఇలా బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉన్నారు. మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిన సంతృప్తికరమైన సంఘటన ఏదైనా ఉందా? సంతోషం అంటే నేను బ్లడ్ డొనేట్ చేస్తాను కానీ ఎవరిని కూడా పర్సనల్గా పోయి కలవడం అలాంటిది ఏమీ చేయలేదు మేడం. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ అవుతే వెళ్ళి యాజ్ ఎ సోషల్ కాజ్ కింద డొనేట్ చేసి వెళ్ళిపోతాను మేడం. ఇంకా చిరంజీవి గారి ఏ మాటలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి? నాకు బాగా ఇన్స్పైర్ ఇంకా బాగా చేసిందంటే మేడం శంకర్ దాదా మూవీలో ఇంటర్వెల్ టైంలో కళ్ళదానం చేయండి, రక్తదానం చేయండి, అది నాకు ఇంకా బాగా ఇన్స్పైర్ అయింది మేడం. అప్పటి నుండి ఎంత పాసిబిలిటీ ఉంటే అంతమందితోటి బ్లడ్ డొనేట్ చేపిస్తున్నాను. ఎప్పుడైతే రిక్వైర్ SDP కానీ WBC అవసరం ఉన్నప్పుడు కూడా డొనేట్ చేపిస్తున్నాను మేడం.
మిగతా వారి నుంచి స్పందన ఎలా ఉంటుంది మీరు బ్లడ్ డొనేట్ చేయమన్నప్పుడు? నాకు మెయిన్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి మాత్రం నాకు బాగా సపోర్ట్ దొరుకుతుంది మేడం. నా వైఫ్ నుంచి, మా మదర్ నుంచి మాత్రం బాగా సపోర్ట్ దొరుకుతుంది మేడం. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి అంటే పక్క వాళ్ళు అంటూ ఉంటారు, అది ఇట్లా రెగ్యులర్గా డొనేట్ చేస్తూ ఉంటే ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్లో, చూసుకొని పిల్లలు ఉన్నారు అంటే అలా ఏం లేదు. నాకేంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఏమీ కాదు అన్న నమ్మకం నాకు. చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులు లాంటి వాళ్ళు, అలాగే వాళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు మునగాళ్ళు లాంటి వాళ్ళు. నాగబాబు గారి గురించి చెప్పండి. నాగబాబు గారికి మొన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా సంతోషం. అఖిల భారత చిరంజీవి యువత అడుగుజాడల్లో ఇప్పుడు అందరు పొజిషన్ల నుండి మోటివేట్ అయ్యి ఇంకా మేము త్వరలో మినిస్ట్రీగా చూడాలనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. డిప్యూటీ సీఎం గా కూడా తన పవర్ ఏంటో ఆయన చూపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారిని నేను ఫస్ట్ టైం కలిసింది, కల్లారా చూసింది బంగారం షూటింగ్ అప్పుడు. సాయి గీత ఆశ్రమం కన్లకోయ దగ్గర సాయి గీత ఆశ్రమం ఒకటి ఉంది. ఫస్ట్ టైం కల్లారా దగ్గరలో చూసింది మాత్రం సాయి గీత ఆశ్రమం దగ్గర. అంటే కానీ అప్పుడు కలవడానికి ఛాన్స్ దొరకలేదు. నాకు అదృష్టం వచ్చి కలిసింది ఏంటంటే వితిన్ ఒక 1 వీక్లో 3 సార్లు కలిసింది గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు మేడం. అప్పుడు చూసి ఆల్మోస్ట్ ఒక 2 డేస్ కంప్లీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సెట్లోనే టైం స్పెండ్ చేశాను. అప్పుడు షూటింగ్ స్పాట్లోనే భోజనాలు కూడా మాకు ఫ్రాన్స్కి అందరికీ అరేంజ్ చేశారు. అప్పుడు కలవడానికి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అందరితోటి టైం స్పెండ్ చేసి మాట్లాడారు కూడా మేడం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక వైబ్రేషన్, ఆ పేరుతోనే ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆయన సినిమాల్లో తానేంటో నిరూపించుకున్నారు, ఇటు పొలిటికల్ గా కూడా చూపిస్తున్నారు తన సత్తా. హీరోగా మీకు ఎలా అనిపిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్? నాకు హీరోగా ఏంటంటే ప్రతి ఒక్క మూవీలో ఒక్కొక్క ఇన్స్పిరేషన్ సాంగ్ ఉంటుంది మేడం. ఆ ఇన్స్పిరేషన్ సాంగ్ తోటి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ప్లస్ పవన్ కళ్యాణ్ గారిది సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో మా ఏరియాలో సినీ ప్లానెట్ కొంపల్లి ఏరియాలలో సినీ ప్లానెట్, అప్పుడు మా ఫ్యాన్స్ అందరం కలిసి అక్కడ చేసే రచ్చకు మాత్రం అందరు అంటూ ఉంటారు, అదే సినీ ప్లానెట్ అది మల్టీప్లెక్స్లలో ఇలాంటి రచ్చ అవసరమా అని. కానీ అక్కడ మేము ఆ థియేటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు అలానే కొనసాగిస్తున్నాం. మెగా వారసుడు రామ్ చరణ్ గారు, ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సేవా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే ఉపాసన గారు కూడా. రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? రామ్ చరణ్ గారిని ఎవ్రీ డే మన గ్లోబల్ స్టార్ అయ్యారు. మన గ్లోబల్ స్టార్ అయినా సరే అరే ఎక్కడ ఫ్యాన్స్ వచ్చినా సరే ప్రతి ఒక్క దగ్గర కలుస్తూ ఉంటారు. ఎక్కడ ఏంటంటే అరే నేను ఎవరిని కలవద్దు అలాంటిది, ఎవరైనా వచ్చి కలిసి ఎవరైనా కొంచెం ఆపదలో ఉన్నారు అంటే మనకి చేసే సహాయం మనకు తెలియదు, కానీ అది సహాయం తీసుకున్న వాళ్ళకే తెలుసు ఆ సహాయం ఏందన్నది. రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళు కొంచెం ఒక బ్లడ్ బ్యాంక్లో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. అది ఈవెన్ మాకు కూడా తెలియదు అది, ఎందుకంటే అప్పుడు తెలిసిన తర్వాత అరే ఉపాసన మేడం గారు కూడా హాస్పిటల్కి ఎవరికైనా ఫ్యాన్ ఇబ్బంది పడుతున్నారు అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు అంటే స్వామినాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే స్వామినాయుడు గారు మేడం దృష్టికి తీసుకెళ్ళి అంటే ఎంతోమంది హెల్ప్ వాళ్ళు సహాయం పొందారు. చిరంజీవి గారు ఐ బ్యాంక్ అలాగే బ్లడ్ బ్యాంక్ రెండింటిని స్థాపించి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. ఇవన్నీ సేవలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి సేవలు ఇంకా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు మేడం. ఐ ఇన్స్పైర్స్ ఎవ్రీ బర్త్డే కానీ కాదు, ఈ మధ్య ఎక్కడైనా బ్లడ్ షార్ట్ ఫాల్ ఉంది అని ఒక పిలుపు ఇవ్వగానే ప్రతి ఒక్కరి పాసిబిలిటీ ఉన్న దగ్గర బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, బ్లడ్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ సహాయం కావాలన్నా అక్కడ చేస్తూనే ఉన్నారు. మేబీ అది కొంచెం ఎవరికన్నా ఫైనాన్షియల్గా ఎవరైనా స్టూడెంట్స్కి ఎవరైనా వాళ్ళకి ఫీజు కట్టుకోలేము అనుకున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళని దగ్గరలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫీజు కట్టడము, వాళ్ళకి ఫర్దర్ స్టడీస్కి మోటివేట్ చేయడం అలా కూడా చేస్తున్నారు మేడం. చిరంజీవి గారితో మాట్లాడారా ఎప్పుడైనా? ఆల్మోస్ట్ ఒక 3 times అయితే ఛాన్స్ దొరికింది మేడం మాట్లాడడానికి. అంతా మన స్వామినాయుడు గారి వల్ల ఛాన్స్ దొరికింది మేడం. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారంటే నేను అప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తున్న ఇవన్నీ ఎట్లా మోటివేట్ అయ్యా నార్మల్ అడిగారు, మాట్లాడి చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. ఇప్పటికీ 67 సార్లు మీరు బ్లడ్ డొనేట్ చేశారు. టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? 100 times చేయాలని గానీ సెంచరీ కొట్టాలి టార్గెట్ అన్న అట్లా అని ఏం పెట్టుకోలేదు మేడం. టార్గెట్ అనుకుంటే ఇప్పటికి ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఏంటంటే కొన్ని జాబ్ వృత్తి రీత్యా కొంచెం పాసిబిలిటీ అవుతుంది ఒక్కొక్కసారి. కానీ ఏంటంటే నాకు ఓపిక ఉన్నంత వరకు
ఎంతమంది ప్రాణాలను కాపాడగలిగితే అంతమంది ప్రాణాలు కాపాడి ఇంకా పాసిబిలిటీ ఉన్నది ఇంకొకరిని మోటివేట్ చేయగలుగుతాను. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటూ ఉంటారండి ఇన్నిసార్లు మీరు బ్లడ్ డొనేట్ చేస్తుంటే? మా ఇంట్లో వాళ్ళ నుంచి ఎప్పుడూ అబ్జెక్షన్ లేదు మేడం. మాకేందంటే వాళ్ళు ఇంకా నాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ టైం అంటే కానీ కొంచెం హెల్త్ కేర్ కూడా చూసుకో. ఎందుకంటే ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ చేసి వచ్చినప్పుడు ట్రావెలింగ్ చేస్తుంటావు, మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది. కానీ నేను ఎప్పుడు బ్లడ్ డొనేషన్కి ఎక్కడైనా చేస్తానన్నా కూడా ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరో ఒకరు ఫ్రెండ్స్ నాతో వస్తూ ఉంటారు మేడం. స్పెషల్ ఫుడ్ ఏదైనా తీసుకుంటారా? మీ డైట్ ఎలా ఉంటుంది? స్పెషల్ ఫుడ్ అంటూ ఏం లేదు మేడం. డైలీ ఒక యాపిల్, ఏదో ఒక డైలీ ఒక ఫ్రూట్ అయితే ఏదో ఒకటి తీసుకుంటాను మేడం. చాలా మంది బ్లడ్ డొనేట్ చేయడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారండి, వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంకా ముంగట ఏంటంటే ఫస్ట్ వాళ్ళలో భయం అన్నది పోవాలి మేడం. భయం అన్నది పోవాలి. అరే మనం బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ బ్లడ్ డొనేట్ చేస్తే ఎవరికి ఏమి కాదు మేడం. అది ఏంటంటే ఇంకా మన బ్లడ్ మనకు రిఫ్రెష్మెంట్ అవుతూ ఉంటుంది. రీసెంట్గానే ఒక 1 వీక్ బ్యాక్ మా వైఫ్ ఎప్పటి నుంచో బ్లడ్ డొనేట్ చేస్తా అన్నది మా పాప వాళ్ళ స్కూల్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తూ మొన్న లాస్ట్ వీకే బ్లడ్ డొనేట్ చేసింది సార్. ఫస్ట్ టైం మా వైఫ్ కూడా. కొంతమంది స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయకూడదు అలాంటి ఏవో కొంతమందికి అలాంటి అపోహలు అయితే ఉన్నాయి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బ్లడ్ డొనేట్ చేయాలనుకున్న వారు బెటర్ ఏంటంటే 1 డే ముందే స్మోకింగ్ స్కిప్ చేయడం, 2 days బిఫోర్ ఆల్కహాల్ స్కిప్ చేయడం బెస్ట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే అకేషన్ వస్తుంది, ఏదో బర్త్డే అకేషన్స్ ఏమైనా వస్తే అరే నేను బ్లడ్ డొనేట్ చేయాలని వాళ్ళకి సంకల్పం ఉంటుంది డొనేట్ చేయాలని. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ముందు రోజు ఫ్రెండ్స్ పార్టీ అడిగారని అది ఏంటంటే వాళ్ళు ఆ ఆల్కహాల్ తోటి బ్లడ్ డొనేట్ చేస్తుంటారు. కానీ అది ఏంటంటే అది బ్లడ్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఈసారి 2025లో చిరంజీవి గారి బర్త్డేకి ప్లానింగ్ ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి ప్లాన్ చేసుకున్నాము. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రూట్స్ అవి డిస్ట్రిబ్యూషన్, ప్లస్ కొంచెం అయితే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది ఇంకా ఫైనల్ కాలేదు మేడం. ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేశారు, ఒక దాతగా మీరు నిలిచారు, ఏమనిపిస్తూ ఉంటుంది? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే నేను ఒక 67 మంది ప్రాణాలను కాపాడగలిగాను. కానీ 67 మంది కూడా నన్ను గుర్తు పెట్టుకోకపోయినా సరే నేనేంటంటే నన్ను చూసి ఇంకో కొంతమంది డొనేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజుల్లో అంత స్వార్థమే అయిపోతుంది సుధాకర్ గారు. కానీ మీరు ఎవరో తెలియని వ్యక్తుల కోసం మీ రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుందా మీకు? స్వార్థం అంటే ఈ మధ్య ఏంటంటే వాట్సాప్లలో బ్లడ్ డోనర్ గ్రూప్స్ ఉన్నాయి మేడం. అందులో ఏంటంటే కొంతమంది ఓన్లీ ఈ మనీ కోసం అని చెప్పే స్కామ్. మనీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళకి ఏంటంటే నియర్ బై మేము హాస్పిటల్కి రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అని చెప్పి అవన్నీ రీసెంట్గా ఏంటంటే చాలా అలాంటి కేసెస్ అవుతున్నాయి. ఒక 10 మెంబర్స్లో ఉన్నది జెన్యున్గా ఒక 4-5 మెంబర్స్ ఉంటున్నారు. ఉన్న 5 మెంబర్స్ ఎవరో ఒకరు ఇట్లా అమౌంట్ కోసమే ఇది మేము డొనేట్ చేస్తామని చెప్పడం, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, ఇలాంటివి రీసెంట్గా చూసాను మేడం. ఒకటి బ్లడ్ డొనేట్ చేస్తూ మీరు ఎంతో మంది జీవితాలను నిలబెడుతున్నారు, చాలా గొప్ప పనులు చేస్తున్నారు సుధాకర్ గారు. మీరు ఇలాగే మరింత మందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.